హాయ్ హలో నమస్తే మన తెలుగు టెక్కి స్వాగతం. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ అండి బటర్ మిల్క్ చేస్తున్నాను. మొన్నటి వరకు మీకు జ్యూసులు చూపించాను కదా, ఇప్పుడు నేను బటర్ మిల్క్ చూపిస్తున్నాను. ఒక 5-6 రకాలు చేసి చూపిస్తాను. ఎందుకంటే కొంతమంది పిల్లలు డైరెక్ట్ పెరుగు మజ్జిగ తాగరు. అందులో మా పెద్ద బాబు కూడా ఉన్నాడండి. ఆయనకి డైరెక్ట్ పెరిగేసాం అనుకోండి పెరుగన్నం తిన్నాడు. కానీ అదే బిర్యానీలో రైతా అంటే తింటాడు. మళ్ళీ మజ్జిగలో కంటే డైరెక్ట్ మజ్జిగ అంటే తాగడు. అందులో ఏమైనా నిమ్మకాయ అవి యాడ్ చేస్తే తాగుతాడు. అలాంటి పిల్లల కోసం ఈ బటర్ మిల్క్ అన్నది ఈ వేసవికాలంలో బాగా పనిచేస్తుంది. ఒకే రకం చేస్తే కూడా పిల్లలు బోర్గా ఫీల్ అవుతారు. రోజు ఇదేనా మమ్మీ అంటారు. అందుకనేసి అలాంటి వాళ్ళ కోసం ఒక 6 రకాలు చేస్తున్నానండి. రోజుకో రకం చేసి పెట్టండి పిల్లలకి. ఇలా ఇవ్వండి జ్యూస్ కాదు బటర్ మిల్క్. రోజుకో రకం ఇవ్వండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ వేసవి నుంచి వాళ్ళని మనం రక్షించిన వాళ్ళు అవుతాం. ఫస్ట్ అయితే కనుక నేను ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగోలు బాగా దొరుకుతాయి కాబట్టి మ్యాంగోలో చేసే బటర్ మిల్క్ అనేది చేస్తున్నాను. ఈ బటర్ మిల్క్ కోసం ఒక మామిడికాయ తీసుకున్నాను. అంటే ఫుల్ పట్టదు మనకి. ఇందులో ఒక చిన్న ముక్క పులుపుని బట్టి మీరు వేసుకోండి. నేను ఒక గ్లాస్కి చేస్తున్నాను. అట్లనే ఇందులోకి కొద్దిగా పుదీనా తీసుకోవాలి, కొత్తిమీర తీసుకోవాలి, మిరియాలు కూడా ఘాటును బట్టి తీసుకోండి. ఒక 5-6 మిరియాలు తీసుకోండి. తగినంత సాల్ట్ వేసుకుంటే ఇది అయిపోతుంది మనకి. ఇలా మ్యాంగోలన్నీ ఇందులో వేసేసాను. దానికి పైన ఏమి పీల్ తీయనవసరం లేదండి, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసాను, కొద్దిగా పుదీనా. ఇది కూడా మిరియాలండి, ఒక 10 వరకు మిరియాలు ఉన్నాయి, అవి వేసుకుంటున్నాము. అలాగే టేస్ట్కి సరిపడంత మనం సాల్ట్ అన్నది వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఇందులోకి మనం పెరుగు వేసుకోవాలి. ఇది ఒక గ్లాస్కే కాబట్టి నేను కొంచెం తక్కువే వేసుకుంటున్నాను పెరుగు. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకొని మిక్సీ కొట్టేద్దాము. కొద్దిగా నీళ్ళు పోసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ కొట్టుకొని తీసుకొద్దామండి. చూసారా, నేను ఇది మిక్సీ కొట్టి తీసుకొచ్చున్నాను. కలర్ కూడా మంచి లైట్ గ్రీన్లో బాగా వచ్చింది. ఎందుకంటే ఇందులో మ్యాంగో మనం పీల్ తీయకుండా తీసాం కదా, అందుకని గ్రీన్ కలర్లో వచ్చింది. ఒక గ్లాసు ఇలాగ మన పిల్లలకి ఈజీగా చేసి చూపించండి దీన్ని. నెక్స్ట్ బటర్ మిల్క్ అనేది మనం ఉసిరికాయలతో చేసుకుందామండి. అన్నీ కూడా మనము ఈ సమ్మర్లో దొరికే ఐటమ్స్ తోటే, అది మన బాడీకి ఎంతో మేలు చేసే ఐటమ్లతోటే చేస్తాము. దీనివల్ల మనకి పోషకాలు బాగా అందుతాయి, పిల్లలకి టేస్ట్ ఉంటుంది, ఈ సమ్మర్ నుంచి వాళ్ళని బయటకు తీసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ ఉసిరికాయని తీసుకొని ఇందులో వేసుకుందాము. ఒక గ్లాసే కాబట్టి నేను ఒక ఉసిరికాయ వేస్తున్నాను, మళ్ళీ పులుపు ఎక్కువ అవుతుంది కదా, అందుకనేసి ఒక ఉసిరికాయ, అట్లాగే కొత్తిమీర, అలాగే కొంచెం జీలకర్ర. ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్. ఇప్పుడు ఇందులోకి మనం పెరుగు తీసుకుందాము. అలాగే దీంట్లోకి మనం వాటర్ వేసి మిక్సీ కొట్టుకుందామండి. అంతే, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ కొట్టేసుకొని తెచ్చుకోవడమే. మిక్సీ కొట్టి తీసుకొచ్చిన దీన్ని కూడా ఇప్పుడు దీన్ని గ్లాసులోకి వేసేసుకుందాము. ఇంతేనండి, మన సెకండ్ ఐటమ్ ఉసిరికాయ బటర్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మూడో రకం మళ్ళీ రెడీ చేసుకుందాము. చూడండి, ఇది నేను మిక్సీ కొట్టి తీసుకొచ్చినాను, ఈ బీట్రూట్ది. ఈ బీట్రూట్ బటర్ మిల్క్ ఇప్పుడు ఇది మంచి కలర్గా ఉన్నది. చూసారా, ఇప్పుడు మనకి మూడో రకము రెడీ అయిపోయింది.
నెక్స్ట్ బటర్ మిల్క్ మనము ఉల్లిపాయలతో చేద్దామండి. ఉల్లిపాయలు అంటారు కదా మనకి, తల్లి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని. ఉల్లిపాయల్లో అంతా ఉంటుంది మనకి. అది నెక్స్ట్ ఇప్పుడు మనం అందుకే ఉల్లిపాయలతో చేస్తున్నాము. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకోండి, ఒక గ్లాసే కాబట్టి. అట్లాగే ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, అలాగే జీలకర్ర. నేను డైరెక్ట్ జీలకర్ర వేస్తున్నాను. మీరు జీలకర్ర కాకపోతే జీలకర్ర పౌడర్ కింద కొట్టి ఉంచుకుంటాం కదా మనం ఇళ్ళలో, అలా జీలకర్ర పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు ఇందులోకి. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి మనం పెరిగేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ దీన్ని మనం మిక్సీ కొట్టేసుకోవడమే. దీన్ని మనం మిక్సీ కొట్టి తీసుకొద్దాము. చూసారా, నేను ఇది మిక్సీ పెట్టి తీసుకొచ్చినాను. ఇది మన ఉల్లిపాయ బటర్ మిల్క్. ఇది రెడీ అయిపోయింది మనకి ఉల్లిపాయ బటర్ మిల్క్ అన్నది. నెక్స్ట్ ఐటమ్ మళ్ళీ మనం ఇంకొకటి రెడీ చేసుకుందాము. నెక్స్ట్ ఏంటంటే దీనికి మనము కొద్దిగా అల్లం తీసుకోవాలి, అలాగే కరివేపాకు కూడా నేను ఒక చిన్న ఉన్నాయి, ఇది మా చెట్టువే, ఒక 3-4 రెబ్బలు తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఓ 2 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, దీంట్లోకి కొద్దిగా నిమ్మకాయ కూడా వేసుకోవాలండి. కొద్దిగా నిమ్మకాయ పిండుకొని మనకి టేస్ట్కి సరిపడ్డంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పెరుగు, అట్లానే దీంట్లోకి మనం వాటర్, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ కొట్టేసుకోవాలి. మిక్సీ కొట్టి తీసుకొస్తాము. ఇప్పుడు చూసారా, ఇది మన 5వ రకం కొత్తిమీర బటర్ మిల్క్ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం గ్లాస్లోకి తీసేసుకుందాము. ఇది 5th ఐటమ్ అండి. లాస్ట్ బటర్ మిల్క్ అనేది మనం కీరాతో చేసుకుందాము. కీరా ఎంత చలవ చేస్తుందో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. కీరా కూడా మన సలాడ్స్లో కూడా ఉపయోగిస్తాము. కీరా చాలా మంచిది. దీన్ని మనము ఈ కీరాతో మనం బటర్ మిల్క్ అనేది రెడీ చేసుకుంటున్నాము. ఈ కీరాని చిన్న ముక్కల కింద కోసేసుకొని మిక్సీలో వేసేసుకుందాము అండి. అందుకని ఈ బటర్ మిల్క్ అనేది రెడీ చేసుకుందాము. నేను ఒక గ్లాస్కి ఒక పావే తీసుకుంటున్నానండి. తీసుకొని దీంట్లోకి సాల్ట్ తీసుకోవాలి. అట్లాగే దీంట్లోకి చాట్ మసాలా పౌడర్ తీసుకోవాలండి. ఈ కీరా దానికి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేస్తే కనుక. ఇది కొద్దిగా చాట్ మసాలా పౌడర్ వేసుకొని, ఇంకా మళ్ళీ దీంట్లోకి పెరుగు వేసుకొని, ఇంకా వాటర్ పోసేసుకొని మళ్ళీ దీన్ని మిక్సీ పట్టేసుకోవడమే. దీంట్లో చాట్ మసాలా పౌడర్ వేస్తాం కాబట్టి ఈ బటర్ మిల్క్ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. కీరా చాలా ఉంటుంది మనకి, చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలాగ కీరాతో ట్రై చేయండి బటర్ మిల్క్ అన్నది. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ కొట్టుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా మనం కీరా బటర్ మిల్క్ అన్నది కూడా మిక్సీ కొట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కూడా మనము గ్లాస్లోకి తీసేసుకుందాము. ఇది పోస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తున్నది ఇందులో, ఎందుకంటే మసాలా వేస్తాం కదా, అందుకనేసి చాలా మంచి స్మెల్ వస్తున్నది. ఇది కీరా అండి, కీరాతో చేసిన బటర్ మిల్క్. ఇట్లానే మొత్తం అన్ని ఐటమ్స్ రెడీ చేసుకోండి మీరు, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతుంటారు. రెగ్యులర్గా ఒకే ఐటమ్ ఇస్తే వాళ్ళకి బోర్ ఫీల్ అవుతారు కాబట్టి ఇలా డిఫరెంట్గా రోజుకొక వెరైటీ చేసి పిల్లలకి ఇస్తూ ఉండండి.